చెప్పడంతో ఆగాము. అయితే కొంచెం తగ్గిన తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. అందరూ రెడీ చేద్దాం, అందరూ ఓకే చేస్తారు కదా, ఎందుకు చేయరు, అందరూ వస్తాయి దాంట్లో ఉన్నారు, ఎవరు కూడా కాదంటారు. ఏం చేసేసారంటే మరి ఏదైనా దిగాలి అని చెప్పేసి మేము దిగిన తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత మన యూట్యూబ్ ప్యాకేజ్ రాజావాక ఇలా వచ్చి అదే వాటిలో పెడితే బాగుంటుందా, అవుట్ సైడ్ పెడితే బాగుంటుందా అని చెప్పేసి అనడం జరిగింది. అయితే అవుట్ సైడ్ చేస్తే గౌరవ అయిపోతే బీచ్లోని రిసార్ట్స్లో చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా. కాకపోతే వచ్చిన వాళ్ళు గౌరవ అయిపోతారు కదా, ఎందుకు ఇబ్బంది పడతారు, మనం సిటీలో చదువుకున్నాం కదా, సిటీలో పెట్టండి బీచ్లో ఉంటుంది, ఇక్కడ మార్కెట్లో కానీ పాల బీచ్ కూడా మాట్లాడాలంటే పాల బీచ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అయితే సరేనా, దానికి ఏముంది, నేను ఏమన్నా కావాలి మీ అందరికీ, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, చేయొద్దు, అందరూ వెల్కమ్ కావాలి మనకి. తర్వాత తదుపరి కార్యక్రమం అందరూ మాట్లాడుకుని ఏం చేద్దాం అన్నారు. సరే అని చెప్పి అతను ఎప్పుడైతే భరోసా మనకి ఇచ్చాడో నేను అందరికీ కూడా వాయిస్ మెసేజ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ కూడా స్వామిని తెలిపారు, అందరూ అంగీకారం తెలిపారు. అందరూ అంగీకారం తెలిపిన తర్వాత మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా. అయితే ఈ ప్రోగ్రాంలోనే కొంతమంది ఏంటంటే ఏదో కొన్ని మాట్లాడినారు, దానికోసం అయితే అందరూ ఇబ్బంది పడద్దు, దగ్గరలో అయితే బాగుంటుంది కదా అంటే సరే ఇంకెందుకని చెప్పి మనకి అన్ని విధాలుగా కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది. కొంతమంది లాంగ్ నుంచి కూడా వచ్చారు, నేను కూడా అనకాపల్లి వచ్చాను యాక్చువల్లీ ఈరోజు. దగ్గరలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ పాపి చోట్ల మనం బుక్ చేసాం. అయితే ప్రోగ్రామ్ 46 మెంబర్స్ మన గ్రూప్లో ఉన్నారు ప్రజెంట్ ఎంసీహెచ్. ఎందుకంటే నేనేంటంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మన సగవాక్స్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నా పరిచయం సోమేష్ అని, తర్వాత మల్ల సురేష్ అని, తర్వాత పిల్ల నాగేశ్వరరావు అని చాలా మంది ఉన్నారు, మద్దాల దుర్గప్రసాద్ అని, వీళ్ళందరూ అక్కడ పరిచయం అయ్యారు. అక్కడ నుంచి మన ఎంసీహెచ్ స్కూల్లో కాలేజ్ కండిట్స్ అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ వృత్తుల్లో వాళ్ళందరూ కూడా పనులు చేసుకుని హ్యాపీగా ఈరోజు ఉన్నారు, అందరూ హ్యాపీగా. కాకపోతే మన ఈ 10 స్టార్ కలిసి ఎంసీహెచ్ హై స్కూల్లో నేను చదువుకున్నప్పుడు, ఇక్కడ మన ఎంసీహెచ్ హై స్కూల్లో 10th క్లాస్కి వచ్చినప్పటికీ అక్కడ మన భాస్కర్ రావు అని గొడపత్రిలో ఉండేవాడు, వాడు స్కూల్ ఎస్పీగా చేశాడు. 5 కూడా 10 స్టార్ గ్యాంగ్ అనేవారు. అక్కడ ఏంటంటే మేము స్కూల్లో ఫంక్షన్ కూడా చేసాం. ఒక మన ఇది ఉంది కదా, యానివర్సరీ ఫంక్షన్ ఉంది కదా, అంటే August 15th అనగా ఇలాంటి ఫంక్షన్స్ చేస్తే చాలా బాగా చేసాం. అప్పుడు మన టైంలోని బాగా సపోర్ట్ చేసాడు మన గురూజీ అని. ఆ టైంలో మైక్ సెట్స్ అని బాగా అరేంజ్ చేశాడు టైంలో. ఎందుకంటే మా చిన్న మనకి డబ్బులు చేసుకుని తెలియదు మనకి పెద్దగా. అయితే బాగానే జరిగింది అంతా. జరిగిన తర్వాత కొంత మధ్యకాలంలో ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక వ్యక్తిని మనం కోల్పోయాం యాక్చువల్గా. అంతా కొద్దిగా స్కూల్లో కొద్దిగా గట్టిగా తిరిగిన మనిషి భాస్కర్ చనిపోవడం జరిగింది మధ్యరకాన్ని. మరి మేము చాలా బాధపడటం మనకు తెలియదు. అప్పుడు టైంలో మనకి సెల్ ఫోన్స్ అందుబాటులో సరిగ్గా ఉండేవి కాదు, ఎవరి వరకు అందరూ దూరం అయిపోయారు. అప్పుడు ఆ టైంలో 10 వచ్చారు, 10 రాలేదు. దాని వెంట నేను చాలా బాధపడ్డాను. మనకి మధ్యలో అదంటే ఇలాంటి ఫంక్షన్ కలుసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఇంత గ్రాండ్గా కలుసుకోవడం అనేది మన నిజంగా ఈటీ ప్రకాష్ కూడా ఇనిషియేషన్ తీసుకున్నాడు, చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. నేను ఓన్లీ మీ అందరి మొహాలు కామన్గా నాకు తెలుసు, దానివల్ల ఏంటంటే మీ అందరినీ కోఆర్డినేట్ చేయగలిగాను నేను. ఈటీ మాత్రం లేదు సోమేష్ మనం గ్రాండ్గా చేద్దాం, మన అందరూ ఫ్రెండ్స్ అందరం గట్టిగా కలాలి, మనం చేసేది ఫస్ట్ టైం మెమరబుల్గా ఉండిపోవాలి, అంతేగాని ఏదో నామకే వాస్తే ఏదో రోడ్డు మీద బజ్జీలు తిన్నట్టు ఉండకూడదు వ్యవహారం. చేస్తే చాలా గ్రాండ్గా చేద్దామంటే నేను లక్ష్మణ్ అందరూ ప్రిఫర్ చేసుకొని మేము ముగ్గురు వచ్చాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అదే బాగుందిలో అయితే ఇక్కడ చేసేద్దాం అనేసి అన్నారు. ఈటీ ప్రకాష్కి ఒకసారి మన అందరం గట్టిగా చెప్పగలుగుతాం. మనం ఏంటంటే ఈ ఈ రిలేషన్ అనేది ఇంకెక్కడ తాగదు. ఇది మన ఒక ఏబీసీ సెక్షన్స్కి ఈచ్ సెక్షన్ 70 మంది చేస్తారు. మన గ్రూప్ మొత్తం ఎంటైర్ మన ఏబీసీ సెక్షన్ మన బ్యాచ్ అంతా కూడా ఒక గ్రూప్ అవ్వాలి. ఒక పెద్ద నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే మనం పెద్ద ఒక రిసార్ట్ బుక్ చేసే రిసార్ట్ అంతా మనం అంతా ఉండాలి. అది నా కోరిక. అది ఎప్పుడు తీసుకున్నది నాకు తెలియదు. అందరూ సపోర్ట్ ఉంటే మీకు తెలిసిన ఎవరో ఫ్రెండ్ రోడ్ మీద కనబడిన వాళ్ళ నెంబర్ తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత వాట్సాప్లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నా కూడా నేను చాలా మందికి వాట్సాప్ లేదు, అయినా కూడా నేను ఫోన్ చేశాను, ఇన్వైట్ చేశాను, పర్సనల్గా మెసేజ్ పెట్టాను. కానీ రావడం జరిగింది, చాలా హ్యాపీగా అయిపోయింది. కానీ ఇంతమంది గ్యాదరింగ్ అనేది ఫస్ట్ టైం, నేను ఫస్ట్ టైం చేశాను 5 గ్యాదరింగ్. ఇప్పుడు మన మల్లికార్జున కూడా లక్కీ ఏంటంటే వాడు ఎప్పుడు వేరే ఊరిలో పనిచేసేవాడు, లక్కీ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది, దీనికోసం అయిందంట.
అడ్డాల కేఎస్ సత్యనారాయణ, ఓంకార్ స్వామి, నలుగురుమే గ్రూప్. ఎలారా అంటే రైతు బజార్లో ఒకడు, రైతు బజార్లో కలిసాడు జగదీష్ గారు. నేను రైతు బజార్ ఇది రైతు బజారే, చాలా మంది రైతు బజార్ కలిసింది. మన వేణుమాలో అక్కడ ఢిల్లీ నుంచి వచ్చాడు, వాడికి ఇక్కడ పని ఉంది. బట్ ఎనీవే మన ప్రోగ్రామ్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మన మల్లికార్జున బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ మురళి అక్కడ చాలా మంచి స్థాయిలో ఉన్నాడు. మన ఫ్రెండ్ చెప్పుకోవడానికి మన ప్రౌడ్గా ఉంది. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు సోమేశ్వరరావు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, బాబు ఇంకా థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. స్టార్ట్ 94 బ్యాచ్ మన ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తూ మనం అందరూ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎవరెవరు ఎక్కడ నేను, మన లక్షణ, నెక్స్ట్ మన లోకేష్, వీళ్ళందరూ అప్పుడప్పుడు అలా కలుస్తాం. ఆయన అంతా మాట్లాడుకొని తమ్ముడు అంటే మరి గాజువాకి వెళ్ళిపోయాడు, పక్కనే ఉండేవాడు. తమ్ముడు గాజువాకి వెళ్ళిపోయాడు. ప్రకాష్, మన అప్పారావు వీళ్ళందరూ అప్పుడప్పుడు అలా కలుసుకుంటాం. మన ఎక్కడ ఇదనేసి కాకపోతే ఆనందం ఏంటంటే మనం ఓల్డ్ ఎక్కడెక్కడ అందరూ అందరూ సరదాగా కలిసి అందరూ ఒక ఇదిగా చేసాం. ఇదంతా మన సోమేష్ గారి దయ అంతా గ్యాదర్ చేసి అంతానా. కాకపోతే దీనికి మూలగా సోమేష్ తమ్ముడు ఎంతో అర్థం చేసుకొని ఒక ఉన్న స్థాయిలో ఇప్పుడు అందరూ మన ఎవరో స్థానంలో అందరూ ఎవరో వర్కులు చేసుకొని ఉంటున్నారు. కొద్దిగా కాస్త తమ్ముడు కొద్దిగా ఇచ్చే మన ప్రకారం తమ్ముడు అనేది సారీ తమ్ముడు ఫస్ట్ నుంచి నాకు తమ్ముడు అని అలవాటు. అందుకని మన ప్రకాష్ దీంట్లో ఉండి సరే చేస్తామని సోమేష్ మాటకు విలువిచ్చి ఓకే దాన్ని అని చెప్పి అందరినీ సోమేష్ చెప్పినట్టు మనం ఇంతమంది 20 మంది 30 మంది కాదు, మన ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ 3 సెక్షన్లు ఉండేవి. ఏ సెక్షన్ లో అమ్మాయిలు ఉండేవారు, ఏ సెక్షన్ లో అమ్మాయిలు ఉండేవారు. ఏ సెక్షన్ అంటే కష్టం. ఏ బి మాత్రం బీసీ మాత్రం క్యాన్సిల్ చేయండి. నేను ఎంత 94 లో ఏ సెక్షన్ ఉండేవారు కదా, ఏ సెక్షన్ లో ఉండేవారు. వాళ్ళ గురించి బెల్లట్టుకుని వెళ్ళిపోయేవారు. అప్పుడు ప్యూర్ కానీ జీతం ఇచ్చి మన అన్సెస్ ప్యూర్ ఉన్నా సరే మనం గట్ట పట్టుకుని వెళ్ళిపోయారు బెల్లగొట్టడానికి. ఎందుకంటే వాళ్ళు చూడాలి అంటే గర్వం, అమ్మ మేము బెల్లగొట్టాం కొడతారా దాని దగ్గర నేను బెల్లగొట్టడం బెల్లగొట్టడం అంటే ఆనందం. ఏదైనా సెలవులో ప్యూర్ వచ్చి బుక్ ఇచ్చి క్లాస్ వెళ్ళి చెప్పాలంటే బుక్ కొట్టుకొని పరిగెట్టారు. బుక్ ఇచ్చి ఏదో పెద్ద వింతలా ఇప్పుడు వెళ్తామా కేర్చే. ఆయన అందరూ చాలా ఆనందంగా ఉంది కలవడం. ఎవరి స్థాయిలో వాళ్ళందరూ ఉన్నారు. మనకి ఇంకా మన సోలో చెప్పినట్టు ఇంకా గ్యాదర్ చేసి ఇది కాదు ఇంకా చేద్దాం మెగా ఫంక్షన్ గ్రాండ్గా. ఈరోజు ఏదో మన ఇంటి తమ్ముడు రెస్టారెంట్ లో పెట్టండి రా, కొద్దిగా లాస్ అయ్యాను. ఆ లోకేష్ కూడా తెలుసు అది. రెస్టారెంట్ లో పెట్టాను అంగడి దగ్గర అక్కడ చనిపోయాడు. వాడు ఫ్రెండ్స్ కి ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ ఇచ్చేవాడు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. 5గురు మా 5గురితో పాటు ఎస్పీఎల్ గా చేశాడు. సెకండ్ ఎస్పీఎల్ గా అప్పారావు చేశాడు. స్పోర్ట్స్ మా తమ్ముడు చేశాడు. సెకండ్ స్పోర్ట్స్ లోకేష్ చేశాడు. సివిల్ ఎస్పీఎల్ గా లక్ష్యం చేశాడు. స్కూల్ సెక్రటరీగా నేను చేశాను. మీ అందరికీ గుర్తుంటూ ఉండకపోవచ్చు. ఇది పేర్లు చెప్పండి. అప్పారావు, గంగాధర్, ప్రకాష్, లక్షణ మా 5గురమే. అంటే మన అందరూ బ్యాచ్ రైట్. కొంతమంది అందులో హీరోయిజం, మాది విలన్ బ్యాచ్. మా బ్యాచ్ ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దీంట్లో ఉంటాడు. మేము ఏంటనుకున్నాం, మనం 94లో చేసే ఫంక్షన్ ఏ బ్యాచ్ చేయలేదు. ఏదైనా అది ఇది అది ఇది అనేసి మాకు దూతగా మా అల్లుడు ఎవడు మన దగ్గర కదా
చందు ఒకడు రమణ రాలేదాడు ఆడు మేము అక్కడ కలిసిగా ఎక్కడికి వెళ్ళా కలిసిగా మేము ఇదే ఉండే ఒక 5 ఉన్నాను. మా వాళ్ళంతా హీరో బ్యాచ్. మనోడు ఒకడు ఎవడాడు ఎంతో చెప్పు రామకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఎలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మనకి బాగా తెలిసింది 5 స్టార్ బ్యాచ్. 5 స్టార్స్ అనేవారు. అందులో ఫస్ట్ ప్రకాష్ గారు, తర్వాత భాష, లక్ష్మణ్, అప్పారావు, గంగాధర్. ఈ 5 స్టార్ బ్యాచ్లో ఇప్పుడు మనకి దూరంగా వెళ్ళిపోయాడు భాష. ఒక్కసారి అందరూ లేచి భాస్కర్ రెడ్డి ఆడి ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవాడు అనేది మనకు బాగా తెలుసు. ఎందుకంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అమ్మాయి విషయంలోని కొన్ని గొడవలు అయ్యాయి. ఆ గొడవల్లోని ప్రకాష్ గారు, భాస్కర్ రెడ్డి గారు నాకు బాగా హెల్ప్ చేశారు. మన సీనియర్స్తో కూడా గొడవ పడ్డారు. అది ప్రకాష్ గారికి బాగా తెలుసు. సీనియర్స్ ఎవరితో గొడవ పడ్డారన్నది కూడా అది తెలుసు. సో మన మధ్యన ఇప్పుడు భాస్కర్ రెడ్డి లేడు కాబట్టి ఒక్క 2 సెకండ్లు ఆడికి మౌనం పట్టేద్దాం. తర్వాత ఎందుకంటే గారు ఇంతకుముందు అక్షయపాలెం ఉండేవాడు, బాగా కలిసేవాడు. ప్రకాష్ గారు ఆ ఇల్లు ఇక్కడ ఇచ్చిన తర్వాత గోజువాకి వెళ్ళినట్టే తెలుసు. దాని తర్వాత చూడడం ఇదే చాలా సంతోషం. రామకృష్ణ గారు నాకు కలుస్తాడు, గంగాధర్ గారు కలుస్తాడు. సోమేష్ అంటే 10th కన్నా వాళ్ళు డిగ్రీ బ్యాచ్ నాకు ఎక్కువ టచ్లో ఉన్నాడు. నన్ను స్కూల్ ఫ్రెండ్స్ కానీ మర్చిపోయాడు. ఓకే, నో ప్రాబ్లం, ఇప్పటికే గుర్తుపెట్టుకున్నాడు. ముందుగా ఈ ప్రోగ్రామ్ని ఈ బ్యాచ్ని ఇలాగే నన్ను గౌరీ అనేవారు, ప్రకాష్ గారు అందరూ బక్క గౌరీ గారు అనేవారు. నాకు మ్యారేజ్ అయ్యి 25 years అయింది. నాది లవ్ మ్యారేజ్. తనది కాకినాడ. సోమేష్ గారికి బాగా తెలుసు. ఆ విషయంలో మా సోమేష్ బ్యాచ్ బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సోమేష్. నాకు పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, నారాయణ. బాబు 6th class చదువుతున్నాడు, నారాయణ. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. అందరికీ గుర్తున్నానా? నలుగురు చెప్తారు. అదే బయట నిక్ నేను చందు పిలుస్తున్నారు బాగా. అయితే మాది సెలూన్ షాప్ మరి మీకు అందరూ తెలుసు. వడపర్తిదే మరి ఉండేది. మన భాస్కర్ రెడ్డి షాప్ పక్కన మాది కూడా. అలా బాగా అనుకుని అలాగే అందరూ చేసుకోవాలి. ఇప్పుడైతే 6 నెలలు అనుకున్నాను. నాకు షాప్ అయితే లేదు, ఒక పాప నాకు. ఇంకా చెప్పాలంటే ప్రజెంట్ అర్బన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, సెలూన్ వర్క్. నెక్స్ట్ ఇంకోటి ఏదో బిజినెస్ చూసుకుంటున్నాను, ఈ మధ్యన పెడతాను. థ్యాంక్ యూ సార్. దాదాపు 29 ఏళ్ల తర్వాత మనం ఈ రోజు ఇలా కలుస్తా నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ ప్రోగ్రామ్ ఇంత వండర్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన సోమేష్కి, ఈట్ ప్రకాష్కి, అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అసలు ఇక్కడికి రీసెంట్గా ఓకే మళ్ళీ యాక్చువల్గా నేను 93 వరకు నేను శ్రీకన్యా స్కూల్ దగ్గర ఉన్న రైల్వే న్యూకాలనీ స్కూల్లో చదివాను. తర్వాత 10th class మాత్రం మన అక్కయ్యపాలెం వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్న మున్సిపల్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత 2 కూడా ఏంటంటే మన గాయత్రి కాలేజ్ అక్కడ చదివాను. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంకామ్ చేశాను. ఎంకామ్ చేసిన తర్వాత జాబ్ వేయడం మొదలెట్టాను. ఆల్మోస్ట్ నేను ఐసిఐసిఐ బ్యాంకులో చేశాను. తర్వాత ఏంటంటే లక్ష్మీవిలాస్ బ్యాంకులో చేశాను. తర్వాత విజయ బ్యాంకులో చేశాను. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆల్మోస్ట్ ఒక 17-18 ఏళ్ళ నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే ఉన్నాను. ప్రెజెంట్ ఆగస్టు 2021 మొన్న లాస్ట్ ఇయర్ 2021లో వైజాగ్ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది.
ఆల్మోస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఈ 16-17 ఏళ్లలో బాంబే, బెంగళూరు, హైదరాబాద్, మొత్తం మిగతా ప్లేస్ అన్నింటిలో, మైసూరులో దాదాపు 17 ఏళ్ళు పనిచేసి రీసెంట్గా ఆగస్ట్ 21లో మళ్ళీ వెనక్కి వచ్చాను. దాదాపు ఆగస్ట్ 21 నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఆగస్ట్ 21 నుంచి నేను బ్యాంక్ ఆఫ్ బరోడా మురళీనగర్ బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాను. పర్సనల్ లైఫ్ వస్తే మా వైఫ్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆవిడ కూడా సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. నాకు ఒక పాప, చిన్న పాప. ఎవరికైనా బాగా 93-94 మన చిన్ననాటి స్నేహితులందరూ ఈరోజు కలుసుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చిన సోమేశ్వరరావుకి, ఈటి ప్రకాష్, లోకేష్, ఇలా ప్రకాష్, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మనందరినీ ఈ రోజుకి ఇంత దాకా తీసుకుని వచ్చి ఈ స్థాయికి మనం 28 సంవత్సరాల తర్వాత కలుసుకునే అవకాశం కల్పించడానికి బీజం పోసిన వాడు సోమేశ్వరరావు. వాడు చాలా గ్రేట్. ఇంకా నా పర్సనల్ విషయానికి వస్తే నా పేరు పొన్నాడు ఓంకార స్వామి. నేను 10th క్లాస్ వరకు 94 బ్యాచ్ న్యూ కాలనీ హై స్కూల్లో మనందరం కలిసి చదువుకున్నాం. 10th అయిపోయాక నా చదువు ఆపేశాను. మా కుల వృత్తి అయిన బంగారుపల్లిలో స్థిరపడ్డాను. అలా బంగారు పని చేస్తూ నా వృత్తి నైపుణ్యం మీద బ్యాంకులో అప్రైజర్గా జాబ్ వచ్చింది. ఆ రకంగా ఇప్పుడు విశాఖపట్నం ఎంఈపీ కాలనీ బ్రాంచ్లో ఒక చుట్టుపక్కల స్టేట్ బ్యాంకులో ఒక 5, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అప్రైజర్గా కొనసాగుతున్నాను. నాకు 2001లో మ్యారేజ్ అయింది. నాకు 2 బాబులు. మా వైఫ్ హౌస్ వైఫ్. మా పెద్ద అబ్బాయి BA చదువుతున్నాడు, చిన్న అబ్బాయి డిప్లొమా చదువుతున్నాడు. ప్రజెంట్ ఫైనాన్షియల్గా యాత్ర లేకుండా ఏదో లైఫ్ ఇలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. 2-3 ఏళ్ళలో మా పిల్లలు కూడా సెట్ అయిపోతారు. చూసినాడు పెళ్ళి అవ్వడం కోసం 93-94 బ్యాచ్కి స్వాగత సుమాంజలి. ముఖ్యంగా మేము యాక్చువల్గా ఈ గ్రూప్ 2015 మార్చి 21 క్రియేట్ చేసాము. అందులో 4 మెంబర్స్ అందులో వచ్చారు. అందులో సోంబిగాడు ఒకడు, సత్యనారాయణ అని ఆడు బెంగళూరులో ఉన్నాడు. ఆడు, నేను, ఓంకార్ గారు 4. తర్వాత సాయి ఆడాడు తనకు. అక్కడి నుంచి అలా అంచెలంచెలుగా మన సోమేశ్వరరావు ఒక కృషి ఎక్కడ కనబడినా ఎప్పుడు నాకు అప్డేట్ చేసేవారు. అరే పలానోడు కనపడ్డాడు. తర్వాత గ్రూప్ ఎడ్ నుంచి చేయొచ్చిన ఆప్షన్ అందులో ఉందని తెలిసి గ్రూప్ ఎడ్ నుంచి చేయడం జరిగింది. అప్పటి నుంచి వాడు ఇంకా ఆగలేదు ఎక్కడ కూడా. అట్లా అయ్యింది. ముఖ్యంగా నేను స్కూల్లో స్టార్ట్ అయినప్పుడు 90లో మేము 7th క్లాస్ ఇందులో జాయిన్ అయ్యాను. MCA స్కూల్. నేను సత్యనారాయణ ఆడు, తర్వాత సోంబిగడ్ గారి, తర్వాత మల్బరీ గారు పరిచయం అయ్యాడు. మల్బరీ అంటే ఆడు సురేష్ ఏడాడు, ఆడు నేను ఇలాగ ఎంతో పాటు సోమి సుబ్రహ్మణ్యం గారు, మాకాల శ్రీనివాస్ గారు, మీ బ్యాచ్ అన్నమాట. మా క్లాస్లోకి లంకా గారు డబ్బులు కొట్టేవాడు. ఈడు శంకర్ అన్ని ఆర్కెస్ట్రా జాయిన్ అవుతారు అనేవారు. సో జర్నీ చాలా చక్కగానే జరిగింది. అంతా ఈ గ్రూప్ మన గ్యాదరింగ్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఇది అందరూ కూడా ఎక్కడెక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా సండే తెలుసు అందరికీ హెక్టిక్గా ఉంటుంది లైఫ్ అంతా. కానీ అందరూ రావడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, మన లైఫ్లోనే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినందుకు సోమేశ్వరరావుకి, లంకా గారికి, ప్రకాష్కి వీళ్ళందరికీ కూడా నేను ఒక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వచ్చేటప్పటికి నా పేరు నాగేశ్వరరావు, అడ్డాల నాగేశ్వరరావు. నాకు ఒక బాబు 7th క్లాస్ చదువుతున్నాడు ప్రెసిడెన్షియల్ స్కూల్లో సీతంపేటలోనే. ఆ ప్రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయడం కూడా ఆ సోంబిగడే కారణం. ఎందుకంటే ఆడిని అడిగి ఆ పిల్లలు అందరూ చదువుతున్నారు. ఇలా అని చెప్తే అక్కడ జాయిన్ చేయడం బాగుంటుందంటే జాయిన్ చేస్తున్నాను. నేను టోరెంట్ ఫార్మాలో మేనేజర్గా చేస్తున్నాను. ఈస్ట్ వెస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం 5 జిల్లాలకి నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇదే ఇండస్ట్రీలో ఈ కంపెనీలో నేను 16 సంవత్సరాలు టోరెంట్ ఫార్మాలో. నా వరకు అయితే లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్. మా హౌస్ వైఫ్ ఆవిడ వాళ్ళు రాజమండ్రి. సో గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సీతారాం అంటారు. నా పేరు సీతారాం. నేను రైల్వే లోకాలలో ఉంటున్నాను. నేను స్కూల్ అయితే సగంలోనే మానేశాను. మీతో చదివేసి సగంలో మానేశాను. ఎందుకంటే స్కూల్ నాకు అచ్చుపడి రాలేదేమో చదువు. దాని తర్వాత మోటార్ ఫీల్డ్లో దిగాను, మెకానికల్గా చేశాను. తర్వాత కారు కొనుక్కున్నాను, కార్లు ట్రావెల్స్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెహికల్స్ ఎంగేజ్ పెడుతున్నాను, గవర్నమెంట్ వెహికల్స్కి. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 2004లో మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు. ఒక పెద్ద పాప నారాయణ ఇంటర్లో చదువుతుంది, ఫస్ట్ ఇయర్.
చిన్న అమ్మాయి అరగోపాలలో 6th క్లాస్ చదువుతుంది. మా ఆవిడ టైపింగ్ చేస్తుంది, నేను డ్రైవింగ్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పాండురంగ విఠల్. ఎంతమంది గుర్తున్నారు నేను తెలియదు నీకు. గుర్తున్నాను అందరికీ. నాకు ఏం లేదు, ఎప్పుడు ఫోన్ పట్టుకుని బైక్ పట్టుకుని మాట్లాడలేదు. ఏంటంటే నేను ప్రస్తుతానికైతే నేను వాచ్ మెకానిక్ చేస్తున్నాను. సీతమ్మ దాంట్లో షాప్ ఉంది, నాకు షాప్ బాగా రన్ చేస్తున్నాను. నాకు పాప ఉంది. పాప 8th క్లాస్ చదువుతుంది సత్యసాయి స్కూల్లో. అంతే, ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు. నా బిజినెస్ ఉంది. కొంతమంది మన ఫ్రెండ్స్ అందరూ మన షాప్ వస్తూ ఉంటారు, కొంతమంది నాకు తెలియదు. ఇప్పుడే కలుస్తున్నాను. అంత తర్వాత చెప్పాలి కదా. షాప్ సీతమ్మ దారా అలూరికారం స్ట్రెచ్ దగ్గర నా షాపు వాచ్ టెక్నీషియన్ పనిచేస్తున్నాను నేను. తర్వాత ఏంటంటే నాది హౌస్ సీత ఆర్లోలో ఉన్నాను. అంతే. బాగా తెలుస్తుంది. మన సురేష్ సర్వీస్ నాకు చాలా కోల్పోయిన అందరికి తెలుసు. వాడు ఇప్పుడు పక్కన ఉండు, స్కూల్ అయిపోయిన ఏమనుకునేవాడు, వాళ్ళ అక్క వాడు కలిపేవాడు, అందరంటే పారిపోయాడు. అదే తప్ప అనమాట. నా మలబడి వెళ్ళేవాడు. అయితే ఫ్రెండ్ నేనే డేరే అంటారు ఇంగ్లీష్లో. స్నేహమైన జీవితం, ఏదైనా స్నేహం ఒక గొప్పలని చెప్పేవాడు. అన్ని ఇంగ్లీష్ అయితే కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నీకు ఎవరో నీకు చెప్తాను అంటాడు. అంటే స్నేహానికి ఎంత గొప్ప పురాణాలలో అన్నింటిలో కూడా స్నేహం చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. అలా ఇంతమంది ఫ్రెండ్స్ కలుసుకోవడం, దాని కారణాలు ఇంత కృషి చేసి సోనిక్ తెలుసు వాక్ పురుషునే పురుషులు అంటారు. అలా మాట్లాడిపోయినతో ఇది వచ్చి దాంట్లో పెద్ద స్థాయికి వెళ్ళాడు. కాబట్టి మన మిత్రుడు గంగా నాకు చెప్పాడు, నేను చాలా పనులు చేశాను, 2 సక్సెస్ అవ్వలేదని. కానీ ఎక్కువ అన్ని పనులు మారకూడదు, ఎప్పుడు అప్పలోనే ఉండాలి. బట్ ఇన్సిడెంట్ ఏం చెప్పారంటే, ఫెయిల్యూర్కి సక్సెస్కి ఒకటే తేడా అని చెప్పారు. మనం ప్రయత్నాలు కొనసాగింటే మంచిగా ఆపేయడం. ఒకే దాంట్లో మనం కృషి చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. నేను కూడా అలా చాలా మారాను, ప్రతిగా మార్చలేదు. ప్రింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను, పర్వాలేదు, కొద్దిగా అలా గ్రాడ్యుయేట్ అవుతున్నాను. తర్వాత నాకు ఒక పాప ఒక బాబు. సాధారణ విద్యార్థి వారికి నా భార్య విధంగా నిర్వచనం. నన్ను ఎన్ని కష్టాల్లో నన్ను పెట్టుకుని ఉంది. ఇలాంటి భార్య ఇచ్చానికి, ఇలాంటి చేతులు బాధపడికి ప్రతి తెలుపుకుంటూ నాకు అవకాశం ప్రతి సెలవుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు కూడా ఇలా మొక్క పెట్టుకొని మాట్లాడలేదు. నా పేరు పిల్ల ఈశ్వరం. చిన్నప్పుడు అందరూ పిల్ల నేర్పించేవారు. అలాగే నాకు 2 పిల్లలు. పాప నారాయణ కాలేజ్ ఇంటర్ చదువుతుంది, బాబు పాల్స్ 10th చదువుతుంది. నేను చిన్న సివిల్ కాంట్రాక్ట్ చేసుకొని జీవితంలో సాగిస్తున్నాను. భగవంతుడు దయ వల్ల ఇప్పుడు వచ్చి ఏ ప్రాబ్లం రాలేదు, ఇక మీద కూడా రాదు. మీరందరూ నాకు అండగా ఉన్నారు. ఏ కష్టమైనా సరే మీకు చెప్పుకుంటాను నేను. అలాగే నా జీవితంలో మరపురాని రోజు ఉన్నదంటే ఇదే రోజు. అందరూ కూడా మనకి ఇంట్రడ్యూస్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? కృష్ణ 93-94 బ్యాచ్. మా హౌస్ బ్యాక్ సైడ్. నాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. ఒక పాప డైట్ చేస్తుంది, ఈమె అక్కడ జాయిన్ చేశాను. డైట్ చేస్తుంది. 8th క్లాస్ అవుతుంది. నేను హౌస్ వైరింగ్ చేస్తుంది. హౌస్ వైరింగ్ కాంట్రాక్ట్ చేస్తాను. మా పేరు ఓమేశ్వరుడు గణపతి. మాకు ఒక అబ్బాయి అండి, 6th క్లాస్ చదువుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. మాట్లాడదాం. నా పేరు పాలేశ్వరి ప్రకాష్ రెడ్డి అండి. నేను గణపతిలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, 2 బాబు అన్నమాట. ఒక బాబు ఏమో డిగ్రీ చదువుతుంది, ఇంకో బాబు ఏమో 7th చదువుతుంది.
నాకు మ్యారేజ్ 20 years అయింది. యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన, దీనికి సహకరించిన మన గ్రూప్ అందరికి ఇలాగ కావడానికి హెల్ప్ చేసిన సోమేష్ బాబుకి, ఈటీ ప్రకాష్ రెడ్డి బాబుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక బిజినెస్ చేశాను, సాఫ్ట్వేర్ కంపెనీని, గాయత్రి అని. అందులో నాకు ఒక బెస్ట్ అడ్వైస్ ఇచ్చారు. దాంతో నేను ఈరోజు హ్యాపీగానే బతుకుతున్నాను, పర్వాలేదు. రిజల్ట్ నేను ఆటో వేస్తున్నాను, క్యాటరీ కూడా చేస్తుంటాను. బెటర్ నాట్ గుడ్ నాట్ బెటర్ అన్నట్టు లైఫ్ తప్పించి పర్వాలేదు. కానీ నేను ఏదో అయిపోదాం అనుకున్న టైంలో అలా కాదు ఇలా కాదు. మాట్లాడతలేదే అంటే మనం ఇబ్బంది పెట్టచ్చు కొద్దిగా సిక్కులో మన పాపం రాలేని పరిస్థితి అండి. మన అందరం ప్రకాశం మన లక్షణం ఆడు బలవంతం చేస్తే అంటే పాపం తీసుకొచ్చాం. ఆడు కొద్దిగా ఇదిగా ఉన్నాడు అనమాట. అందుకని ఆడు ఎక్కువసేపు మాట్లాడలేడు. అది ఓకే, నా పేరు రమేష్ కుమార్. మేబీ నేను చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నాకు కూడా యాక్చువల్లీ ఏంటంటే ఈ గ్రూప్ లోకి నేను రావడం కారణం మన సోమేష్ బాబే. సోమేష్ బాబు నాకు డైమండ్ బాబు దగ్గర కలిసాడు, బండి మీద వెళ్తుండు. ఫస్ట్ డే తను నన్ను గుర్తుపెట్టాడు. ఆటోమేటిక్గా నేను మన గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు మనం ఇక్కడ వీళ్ళందరూ ఇలా కలుసుకోవడం కూడా సోమేష్ బాబుకి, మన ప్రకాష్ బాబుకి అందరం. అదేవిధంగా మన సోమేష్ చెప్పినట్ లాగా నెక్స్ట్ మేబీ 1 year or 2 years లో మొత్తం మనం 100-200 మెంబర్స్ కాకపోయినా అట్లీస్ట్ 150 మెంబర్స్ తో మనం ప్లాన్ చేద్దాం అందరం గ్యారెంటీగా. అందరూ దీని గురించి మళ్ళీ నెక్స్ట్ టైం మనం మీట్ అవ్వడానికి సక్సెస్ చేయాలి. షూర్ ఫస్ట్ థింగ్ 94లో నా 10th క్లాస్ అయిన తర్వాత అదేవిధంగా నేను పైడా కాలేజ్లో డిగ్రీ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఎంబీఏ చదవడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక 6 months జాబ్ చేసి, అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్గా చేశాను అనమాట ఒక 2 years. నా ఫీల్డ్ అంతా కంప్లీట్గా మీడియా సైడ్ వెళ్ళింది. రేడియో మిర్చి దాని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ తర్వాత రేడియో మిర్చి ఎఫ్ఎం ఉంది కదా, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇది చాలా హార్డ్ కోర్ అని చెప్పేసి ఆ ఎఫ్ఎంకి అడ్వర్టైజింగ్ మేనేజర్ అనమాట. నేను వైజాగ్ బ్రాంచ్ హెడ్గా చేశాను అనమాట. ఆ బ్రాంచ్లో ఒక 8 years జాబ్ చేస్తుండగానే మ్యారేజ్ సెటిల్ అయింది. మ్యారేజ్ 2007. మన లోకేష్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ అండ్ లైటింగ్ ద్వారా నా మ్యారేజ్ అయ్యింది. 2007 మ్యారేజ్ అయింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ రేడియో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సాల్ట్ ఆడియోస్ అనేసి కంపెనీ. అది నా కంపెనీ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ హెడ్ నేమ్ ఇక్కడ. అంటే ఏంటి, షోరూమ్స్ ఉంటాయి కదండి, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, సూపర్ మార్కెట్స్, టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఈ అన్నింటిలో ఆడియో అనౌన్స్మెంట్స్ వస్తాయి, నా కంపెనీ ద్వారా వస్తాయి అన్నమాట. వరల్డ్ వైడ్ కంపెనీ అది. నాది ఏపీ తెలంగాణ హెడ్గా నేను చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై పర్సనల్ లైఫ్, ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2007. నాకు ఒక బాబు, పాప. బాబు వచ్చేసి 7th చదువుతున్నాడు, పాప 6th చదువుతుంది. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నియర్ బై ఎంబీపీ సెక్టర్ 2లో ఉంటున్నాను నేను. మా ఫాదర్ రైల్వే రిటైర్డ్, మా ఫాదర్ కూడా నాతో ఉంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ కూడా. ఏం చెప్పాలి, చూడగానే చాలా ఆనందంగా ఉంది. అదే ఈ ప్రకాశం చూడగానే ఈయన ప్రకాశం అనిపించింది రాగానే ఎంట్రన్సే. నా పేరు 90% అందరూ తెలుసుకుంటాను. నాకు 2007
2003లోని పాప బాబు బాబు మొన్న మెకానిక్ డిప్లొమా చేస్తుంది మన కంచపాలలో సెకండ్ ఇయర్. పాప ఫస్ట్ చదువుతుంది అమ్మాయికి ఈ సెయింట్ ఆంథనీ జ్ఞానపురం స్కూల్లో చదువుతుంది. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ చెప్పరా అది? యాక్చువల్గా అది లవ్ మ్యారేజ్. చాలా మంది తెలుసు మన ఏరియా అందరికీ. తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటారు. అది అందరికీ తెలుసు. మన లాక్డౌన్ టైంలోనే కొంచెం బార్ క్లోజ్ చేయడం వల్ల పిండి షిఫ్ట్ అయ్యాను. యాక్చువల్గా తాచిపల్లిలో సొంత ఇల్లు ఉంది, మన క్లాస్మేట్దే, అది నేను తీసుకున్నాను. కనకరాజు అని మీట్ అవ్వడం అవ్వలేదు. అదిలో నేను తీసుకున్నాను. వాట్సాప్ క్రియేట్ చేసింది సోమేష్. చాలా ఇచ్చేయాలి, మనిషిని గుర్తుపెట్టుకొని అందరూ కూడా అన్నీ కూడా చాలా ఇదిగా చేసి గుర్తుపెట్టుకున్న మనిషిని మేము. చాలామంది మారిపోతుంటారు, కానీ ఎటువంటి మనిషి అయినా సరే క్యాచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా పట్టుకోవడం అనేది చాలా కష్టం. బాగా పట్టుకొని బాగా పట్టుకు సోమేష్ బాబు. అమ్మాయిని కూడా అలాగే పట్టుకొని చెప్పు. అమ్మాయిలు అంటే మరి కొంచెం తక్కువ అమ్మాయిలు అంటే అది తెలిసిన విషయం. అది ఆ జోలికి వెళ్ళదు. అది నా పేరు శ్రీనివాస్ బట్టేపల్లి. నేను ఇనిషియల్గా అఖిపాలెం ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఎంజెస్ స్కూల్ 95 బ్యాచ్. నేను ప్రెసెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్గా ఎలమంచిలి పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాను. మన ఖమ్మంపాటి మల్లికార్జును, వాంకర్ స్వామి, తర్వాత పిల్లా ఈశ్వరరావు, మల్లా సురేష్, సోమేష్, వీళ్ళందరూ మద్దాల దుర్గాప్రసాద్, వీళ్ళందరితో కూడా 5th క్లాస్ వరకు నేను అఖిపాలెం స్కూల్లో చదువుకున్నాను. 6th జాయిన్ అయ్యేటప్పటికి 1 year లేట్గా జాయిన్ అయ్యాను. అంటే మీరు అందరూ 94లో అయితే నేను 95 10th. ఆ తర్వాత 10th అయిన తర్వాత నేను కెమికల్ ట్రేడ్ ఐటీలో చేశాను. తర్వాత పిఎస్సి 2 అటెండ్ చేసి 98లో ఏఎన్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ జర్నలిస్ట్లో పీజీ చేశాను. ప్రెసెంట్ నేను రైల్వే న్యూ కాలనీ యాక్సెస్ స్కూల్ బ్యాక్ సైడ్ రీసెంట్గా ఫ్లాట్ తీసుకున్నాను, అక్కడ ఉంటున్నాను ప్రెసెంట్. ఈరోజు మరి ఈ కార్యక్రమం అంతా బ్యాచ్మేట్ ఫంక్షన్ అంతా కూడా సోమేష్, నెక్స్ట్ ప్రకాష్, లక్ష్మణ్ రావు అందరూ బాగా మోటివేట్ చేసి అరేంజ్ చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇదే కంటిన్యూ ఇంకా చేస్తే బాగుంటుందని కానీ చాలా హ్యాపీగా ఉంది చూస్తే, అందరిని చూస్తే. నేను ఫస్ట్ రావడం కారణం సోమేష్ నాకు మెసేజ్ పంపించాడు గ్రూప్లో, ఈరోజు థర్డ్లో కండక్ట్ చేస్తాను అన్నాడు. నేను ఇమీడియట్గా నేను రెడీ అయ్యాను. ఎలాగో నాకు ఇక్కడ కోర్టులో చిన్న కేసు పని ఉంది, దాంతో ఇమీడియట్గా ఇక్కడికి ఓకే అన్ని కలిసి వచ్చినట్టు ఇది కూడా ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉంటాను. 2011లోనే వైజాగ్ వదిలేసాను. 2011 నుంచి హైదరాబాద్ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత ముంబై, తర్వాత ఓవరాల్గా ఢిల్లీ సెటిల్ అయిపోయింది టోటల్గా. నేను బేసిక్గా లా కంప్లీట్ చేశాను. కోటక్ బ్యాంక్లో లా ఆఫీసర్ వర్క్ చేస్తాను. అక్కడి నుంచి ఇప్పుడు హెచ్డిఎఫ్సికి మారుతున్నాను. ఇంకో 3-4 months మేబీ జూన్ జూలైలో బ్యాంక్ లీగల్ అడ్వైజరా? లీగల్ చూసుకున్నాను. నేను ఎక్కడ అక్కడ అన్నీ చూస్తాను, లీగల్ లిటిగేషన్ అన్ని ఇలాంటివి కూడా చూసుకుంటాను. వీటికి సుబ్బలక్ష్మి కళ్యాణ దగ్గర ఇల్లు ఉండేది, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో వెళ్ళా ఉన్నాను. సిస్టర్ కూడా ఉండేవారు కదా, సిస్టర్ రవికిరణ్ అంతే నా గురించి అంతే. మొత్తం మన టీం అందరికి, ముఖ్యంగా ఈటీ ప్రకాష్ అన్నకి, నెక్స్ట్ సోమేష్ బాబుకి, ఇక్కడ ఉన్న అందరు ఫ్రెండ్స్కి హృదయపూర్వక నమస్కారం. నా లైఫ్ స్టార్ట్ అయింది 6th క్లాస్ నుంచి ఎంసెట్ స్కూల్ 93-94 బ్యాచ్. అందులో 5 స్టార్ బ్యాచ్ వెనకట్ల నేను ఉడతబట్టిగా తిరిగేవాను. ఓన్లీ 5 స్టార్ బ్యాచ్ వెనకట్ల ఉడతబట్టిగా తిరిగేవాను. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు చూసుకునే మన వెళ్ళాలని హీరోలని వాళ్ళ వెనకాల తిరిగితే మనకు కూడా కొద్ది హీరోగా ఉంటుందనేసి వెనక ఉడతబట్టిగా తిరిగేవాను. దాని తర్వాత ఈటీ ప్రకాశ్ అన్నకి ఎక్కువ చేదూరు వాదూరుగా తిరిగేవాను. ఎందుకంటే అక్కడ ఒక వదిలి ఉంది, లైవే ఒక వదిలి ఉంది. ఆ వదిలికి ఉడతబట్టిగా సాయం చేసేవాడు అనమాట ప్రకాశ్ అన్నకి. అంతే. తర్వాత నుంచి నా ఫీల్డ్ వర్క్ అంతా మార్కెటింగ్ ఫీల్డే. ఇదే ఫీల్డ్ ఉంటున్నాను. అంటే కంపెనీ మారాలి కానీ ఫీల్డ్ మాత్రం మారలే, అదే మార్కెటింగ్ ఫీల్డ్. ప్రస్తుతానికైతే రిలాక్సో ఫుట్వేర్ లో బ్రాండ్ మీకు తెలిసి ఉంటుంది, స్పార్క్ షూస్ మా బ్రాండ్ ఇప్పుడు ప్రజెంట్.
దానికి 3 జిల్లాలకి సేల్స్ ఆఫీసర్. మా కంపెనీ ఢిల్లీ కంపెనీ, హెడ్ క్వార్టర్ ఢిల్లీ. దానికి 3 జిల్లాలకి ఇప్పుడు సేల్స్ ఆఫీసర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా అందరిలో ఒక 2 వర్కర్స్ ఉంటారు, రిప్రజెంటేటివ్స్. పాప బాబు. పాప ఏమొచ్చి కేంద్ర విద్యాలయంలో 10th క్లాస్ చదువుతుంది. బాబు ఏమొచ్చి 7th క్లాస్ కేంద్ర విద్యాలయం. మా మిస్సెస్ హౌస్ వైఫ్. ప్రస్తుతానికి ఇదే నా లైఫ్. నేను తాచేట్లపాలెంలో మొన్నే 3 ఇయర్స్ రీసెంట్ గా ఒక గ్రూప్ ఆఫ్ కొనుక్కున్నాను. అక్కడే ఉంటున్నాను తాచేట్లపాలెం. థ్యాంక్ యూ. నేను ఈవెంట్ మేనేజర్ గా ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్ అన్ని. అయితే మీ పెళ్లికి అయితే ఏం చేయను, మీ పిల్లలకి పెళ్ళికుంటే నాకు చెప్పండి. అర్థమైందా? నాకు 2 కొడుకులు. ఏంట్రా ఏం చేసుకుంటారు? గంగా చేసుకుంటున్నారు. అది నాకు 2 కొడుకులు. ఒక డిగ్రీ చదువుతున్నాడు, బీకామ్. ఇంకోటి 9th క్లాస్. అంటే బీకామ్ అంటే తెలుసు కదా. ఇంకొంటాను రా. నలుగురితో గ్రూపు సృష్టించాడు సోమేశ్. ఇప్పుడు 40, 45, 50 మందికి వెళ్ళింది. కొంచెం అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. వాళ్ళకి కూడా ఈ కలయిక పంపించండి. నెక్స్ట్ టైం వాళ్ళందరితో కూడా మళ్ళీ కలవచ్చు. అలాగే నా పేరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఎందుకంటే 8th నుండి 10th వరకు కదా నాది మీతో కలవడం. ఫస్ట్లో 1వ క్లాస్ నుండి 7వ క్లాస్ వరకు శాంతినికేతన్, రైల్వే న్యూ కాలనీ. అలాగే అక్కడ 7వ క్లాసు పొరపాటున పాస్ అయిపోయి 8వ క్లాస్లో ఎంసీహెచ్ హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరితో ఆ 3 సంవత్సరాలు జర్నీ చాలా ఆనందకరంగా, సంతోషంగా మీ అందరితో కలిసి ప్రయాణం చేయడం నాకు చాలా దేవుడిచ్చిన వరం అది. అలాగే 10th వరకు కూడా అక్కడ కంప్లీట్ చేసి మీతో ప్రయాణం చేయడం చాలా సంతోషకరం. నెక్స్ట్ 10th అయిపోయాక గాజువాక వేమన ఐటీ 2 years చేశాను, ఎలక్ట్రానిక్స్. అది అయిపోగానే 98లో మే 8న మ్యారేజ్ అయింది. మా బావగారు అంటే ఆయన ట్రాన్స్పోర్ట్ దీంట్లో ఉన్నారు. ఆయన మా బావగారు శ్రీనివాస శ్రీ కాళేశ్వరి లారీ సర్వీస్. ఆయన వివిధ రంగాల్లో ముందంజగా విశాఖపట్నంలో ఒక నెంబర్ ఆఫ్ మ్యాన్గా మనం చెప్పవచ్చు ఆయన్ని. ఆయన దగ్గర నేను 2012 వరకు కూడా చేయడం జరిగింది. 800కి నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. బామ్మర్దని కూడా ఒక దీనిలో చూడలేదు, కష్టం ఏంటనేది చూపించారు. ఆ కష్టానికి ఇప్పుడు నాకు ఉపయోగపడ్డది కదా. అదే బామ్మర్దని అరే కూర్చొని అక్కడ ఇది బండి ఉండరా, వెళ్తారు, ఇలా చేయండి, అలా చేయండి అంటే నేను ఈ స్టేజ్లో ఉండకపోదును. కష్టం ఏంటనేది చూపించారు ఆయన. 2012 వరకు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. కొంచెం అనువర్గాలుగా కొంత ఉంటుంది కదా, ఎక్కడ డిస్టర్బ్ వస్తుంటుంది. ఆ డిస్టర్బ్లో 2012 నేను వేరే వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. నా బోర్డు ప్రకాష్ లారీ సర్వీస్ అండ్ ప్రకాష్ ట్రాన్స్పోర్ట్. ఈ 2 కూడా నా బ్రాండెడ్. కోరమనపాలెం రామచంద్ర హోటల్. ప్రజెంట్ ఐటీఐ వరకు కూడా నేను 1వ క్లాస్ నుండి 7వ క్లాస్ వరకు కూడా క్లాస్ లీడర్గా మీ అందరికి తెలుసు. అంటే ఓకే, మీరు ఎంసీహెచ్ కాబట్టి మీకు తెలీదు. లీడర్గా అంటే మనిషి అప్పుడు బాడీ బిల్డర్గా ఉండడమో లేకపోతే ఇంకోలా ఉండడం, నాకు మాత్రం క్లాస్ లీడర్గా ఉంచేవారు. అంటే మనిషిని చూసి జడుస్తారని సంథింగ్ టీచర్లు మాత్రం ఆ విధంగా ఉంచేవారు. అలాగే 8 నుండి 10th వరకు కూడా క్లాస్ లీడర్గానే చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఎస్పీలు కూడా చేశాను. ఎన్సీసీ కెప్టెన్గా కూడా చేశాను. నా తర్వాత మా లోకేష్కి ఆ బాధ్యతలు అప్పచెప్పాం. ఏది మా లోకేష్ ఆడికి ఎన్సీసీ లీడర్గా 2nd పొజిషన్ ఆడికి నేను అప్పుడు ఇవ్వడం జరిగింది.
అలాగే ఐటీఐలో కూడా 2 years కూడా కబోర్డ్ ఇన్ఛార్జ్గా నేను అక్కడ కూడా లీడర్ పోస్ట్ నేను చేయడం జరిగింది. ఇప్పుడు నా రంగంలో ద విశాఖపట్నం లారీ సప్లై అసోసియేషన్ విశాఖ డిస్ట్రిక్ట్ అందరికి కూడా జనరల్ సెక్రటరీగా ఈ పదవిని చేస్తున్నాను. నా యొక్క రంగంలో కూడా ప్రజెంట్ లీడర్ పోస్ట్లో ఉన్నాను. దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను అది. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క స్థాయిలో వాళ్ళకి తగిన స్థాయిలో ఉండడం చాలా గర్వకారణం. మీ అందరిని చూస్తే ఈరోజు నాకు ఆకలి వేయట్లేదు, కడుపు నిండిపోయింది. యాక్చువల్గా అయితే ఆనందం ఉంది. మనం ఎక్కడెక్కడ ఎవరో ఉంటే మనకే తెలియదు ఫోన్ నెంబర్లు అవి. అందుకనే ఈ గ్రూప్ క్రియేట్ చేసిన సోమేశ్వరరావు గారికి ఒక చిన్న ఆత్మీయ సత్కారం చేసుకుందాం అనేసి మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాం. దానికి అందించాలని. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నేను నడిపిస్తాను, మీ ఉన్నామని భరోసా ఇచ్చి ఈటి ప్రకాష్ మనకి ఎంతో ధైర్యాన్ని కల్పించి ఈ కార్యక్రమానికి బాగా సహకరించినందుకు ధన్యవాదాలు. అతను కూడా చిన్న ఆత్మీయ సత్కారం చేస్తున్నాను. ఓకే ఓకే. క్లియర్గా ఇద్దరు హీరోలు ఉంటారు అప్పుడు. గ్రూప్ తరపు నుంచి ఎలా మనందరి తరఫున ఫ్రెండ్స్ అందరి తరఫున ఒకసారి మళ్ళీ చూడండి సార్ ప్లీజ్. నెక్స్ట్ ఒకటి నీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఉన్నాను. పార్ట్నర్స్ నా ఫ్రెండ్ మధు, ఆయన నా పార్ట్నర్. ఇద్దరం కలిసి కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మన్నా ఫ్రెండ్గా మేము వచ్చి ఆ ఒక క్వాలిటీ ఇస్తూ మీకు కొత్త గృహంలోకి తాళాలు ఇచ్చి కొత్త ఓపెనింగ్ ఇస్తాం. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి. ఆ రంగంలో కూడా ఉన్నాను. ఒక ఫ్రెండ్ ఆల్రెడీ ఇందాక మాట్లాడాల్సిందంతా మాట్లాడేశాను. చాలా ఆనందం ఉంది. మళ్ళీ నేను ఎక్స్ప్రెస్ చేసుకునేది అదే, కానీ ఇది కూడా సర్ప్రైజ్ చేశారు. ఏదో అవుతుందని కాదు కానీ, గుర్తింపు కోసం కాదు కానీ, మనం ఇంతమంది కావడం అనేదానికి మన వాట్సాప్ థ్యాంక్స్ చెప్పాలి మెయిన్. ఒకరికొకరం కాకుండా ఇలాంటి మాధ్యమం ఉండడం అన్న వల్ల మనందరం కలగలిగారు. ఇంకా ప్రౌడ్గా చెప్పగలని మన ఫ్రెండ్స్ ఇద్దరు పబ్లిక్ సుబ్రహ్మణ్యం అండ్ మాకాల్ సినిమా చాలా మంచి స్థాయిలో విదేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు పాపం కళ్ళడానికి సిద్ధంగా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేక సార్ రాలేదు. కానీ ప్రకాష్ ఇందాక అన్నట్టు మనం ఈసారి నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్కి అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్న అవుట్ స్టేషన్ ఉన్న వాళ్ళు కూడా మొత్తం బలవంతంగా పిలిపించి ఈసారి ప్రోగ్రామ్ ఇంకా గ్రాండ్గా చేద్దాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వెంకటరావు మాస్టర్ పేరు అంతగా నాకు అదే గుర్తు వస్తుంది. కాదు, వెంకటరావు మాస్టర్ పేరు అంతగా నాకు అదే గుర్తు వస్తుంది. బాబు చూసి రాసుకుంటే ఏమన్నారా, అది పక్క అనమాట. చూసి రాసుకుంటే ఏమనడు. ఆడు కానీ ఆ రోజు ఆ పిరిడి పడ్డాడంటే మాకు పండగ అనమాట. ఆడికి అప్పటికే ఆ టాక్ వచ్చింది. ఇదైతే ఏం అండనిసి ఆ క్లాస్ పన్నా ఏం అండనిసి ఇవాళ వెంకటరామాసం వచ్చాడంటే అందరికి పండగ. ఆడికి వచ్చి కూర్చుంటేవాడు అంతే. ఆడు అలా చదువుకుంటున్నాడు.
నేను తప్పిన సుబ్రహ్మణ్యం మరీ డైరెక్టర్ చూసి రాశాను. అదేం అంట కదా ఇంకా అడంటే ఏం అందు నమ్మకం, అది బ్రాండ్. అడుచు కూడా వెళ్తాడని ఎక్కడ అనుకుంటామా? అక్కడ చూసి రాసేస్తున్నా. నా కొడక నా పక్కన కూర్చోబెట్టుకుని కింద అక్కడ రాయించాడు, అందులో మార్కులు రాలేదు. నేను సోషల్, తెలుగు, సైన్స్ ఏవి ఎవడమే డిపెండ్ అయ్యేవాను కాదు. ఒక మ్యాథమెటిక్స్ రా బాగా పూరు. ఆడి చెప్తున్నాను కదా, అది ఎలా 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 రాసి ఇలా గీత ఉంటే నా దాంట్లో గీత ఉంది. అది అడ్డైతే అడ్డ, నిలువైతే నిలువ. అది ఏ గీత, అది అది గీత ఫార్ములా తెలియదు. ఆడ గీత ఎట్టాడంటే మీరు ఎలా ఎలా రాసి అది ఎలా ఎలా కొట్టడమే అంతే. ఆడి వల్ల సుబ్రహ్మణ్యం గారు ఏం చేసాడు, ఈ ప్యాంట్ పని ఇవి ఉంటాయా, ఆడికి ఒక సరదా ఉండే సాడెస్ట్. ఇవి తెంపించేవాడు, ఆడు చూపించినని వాడు, లేకపోతే ఇవి తెంపించుకునేవాడు నాటితోని. ఇలా పట్టుకుని ప్యాంట్లు అప్పుడు ఈ రింగులు చేయించేవాడు. తెంపిస్తే చూపించేవాడు చిన్నప్పటి నుంచి. అంటే శాడీ కాదు, అదే సరదా. ఆడికి అదే సరదా. అదొక ధర్మచక్రం సినిమాకి వెళ్ళాం. ధర్మచక్రం సినిమాకి వెళ్ళాం. బాబు మాకలగడ అయితే ఇంకా ఒక ప్రపంచం. వీడు మాత్రం ఎవరికి మన దుర్గాప్రసాద్ గారు జయలక్ష్మి స్కూల్ లీడర్ కదా, జయలక్ష్మి బాగా చూస్తున్నారు. మాకల్ శ్రీనివాస్ అన్నింటికి మాకల్ జయలక్ష్మి గారు. మాకల్ శ్రీనివాస్ బాగా చదివాడు. ముందుకు లాగైతే కేక్ ప్లేట్లో పెట్టిస్తాను.